జై శ్రీమన్నారాయణ అండి. ఆచార్యుల వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున కూడా మనం మన ఈ అనుభూతుల్ని, మన ఆనందాలని, అనుభూతుల్ని, శ్రీరంగం తర్వాత మన యాత్రలు ఈ విశేషాలని పంచుకుందాం. నిన్న చాలా మంది చక్కగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. చాలా ఆనందం కలిగింది. నిన్న అక్కడ మనల్ని కలిసిన వాళ్ళు, ఆచార్యుల వారిని కలిసిన వాళ్ళు, మమ్మల్ని దాసుల్ని కలిసిన వాళ్ళు, స్వామివారిని నరేంద్ర స్వామి వారిని కలిసిన వాళ్ళు, ఇలా మన ఆచార్య పరంపర సభ్యులు కూడా ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం, అంటే కొంతమందిని గుర్తుపెట్టుకోవడం కష్టం, ఎందుకంటే అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటారు. అందులో దాసుడిని మొట్టమొదటిగా కూడా చూడడం జరిగిందండి అనే డైరెక్ట్ గా ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పి ఒకరు వ్యక్తం చేశారు. సో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇవాళ మన ఆనందాన్ని పంచుకుందాం. ఈ రోజున నిన్న ఇందిరాదేవి గారు అభ్యాసంలో కొంచెం పంచుకోబోతూ ఉంటే, అమ్మా రేపు కూడా ఉందమ్మా, రేపు చక్కగా అక్కడ మనం ఆనందాన్ని పంచుకుందాం, వ్యక్తం చేసుకుందాం. మీరు ఒక్కరు వస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఇంకొకళ్ళ తోడు లేరు అని అంటే అయ్యో అని అనుకున్నాం. సరే మాకు చేతనైంది మేము చేయగలిగాం. నరేంద్ర స్వామి వారు అందులోనూ మీకు చక్కగా ఒక మంచి రూమ్ ఇప్పించడం అంతవరకు చేయగలిగాం. ఎందుకంటే అటు ప్రవచనాలు అడావడి, ఇటు మళ్ళీ మేము కూడా దివ్య దేశాలకు వెళ్ళడం, తర్వాత వాళ్ళకి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఉన్నంతలో చేయగలిగాం అని చెప్పడం జరిగింది. సరే వాళ్ళ ఆనందాలని మనం పంచుకుందాం అండి. ఇప్పుడు ఇందిరాదేవి గారు ఉన్నారమ్మా. అలాగే అభ్యాసం సభ్యులు అక్కడికి, అంటే అభ్యాసం కాదు, ఆచార్య పరంపర సభ్యులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి ముందు అక్కడ. సామారు ఉన్నానండి ఇందిరాదేవి. అమ్మా అందరూ ఉన్నారు, ఆచార్యులు వారు అందరూ అందరూ ఉన్నారు, గోష్ఠి అంతా ఉన్నారు. మీరు అక్కడికి వచ్చి తర్వాత చాలా ఆనందంగా వెళ్ళారు, తిరిగి వెళ్ళారు అన్న సంగతి మాకు తెలిసింది. సో అదేంటి అసలు ఒకసారి మీరు మీ ఆనందాన్ని పంచుకోండి అమ్మా. చాలా ఆనందం, సంతోషం స్వామి, అసలు చెప్పలేను. ఒక్కదాన్నే వచ్చినా కూడా ఎక్కడెక్కడ అడుగడుగునా కూడా ఎవరు లేరు అనే ఫీలింగ్ అస్సలు లేదు స్వామివారు. నాకు మీరు తోడు, అసలు మీతోటే నేను అమ్మగారు వస్తున్నారు అని అంటే నేను వెళ్ళిపోవాల్సిందే అని ఒక్క రోజు ముందు గట్టి ప్రయత్నం చేసి వచ్చేసాను. ఎప్పటి నుంచో నా కోరిక, రంగనాథుడిని తనివి తీరా ఒక్కసారి కళ్ళారా చూడాలి అనే కోరిక ప్రతిరోజు విన్నవించుకునేదాన్ని. ఆ కోరిక నాకు ఇలా చక్కగా తీరిందండి. ఒకరోజు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. లోపల గర్భగుడిలోకి 2 స్తంభాల మధ్యలో నుంచి పెరుమాళ్ళని చూడగలిగే ఆ అదృష్టం నాకు దొరికింది స్వామి. అలాగే కోనేరు స్నానాలు గాని, మన 5 దివ్యదేశాలు గాని, అక్కడ ట్రైన్ లోనే ఒకళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళ తల్లి కొడుకులు. వాళ్ళ ద్వారా నాకు 3 రోజులు సహాయం దొరికింది. పెరుమాళ్ళే ఇంకెక్కడికెక్కడ అలా అరేంజ్ చేశారు అనుకున్నాను. క్యూ లైన్ లో వెళ్తున్నా కూడా ఒక్కదాన్ని వెళ్తున్నానని నాకు అనిపించలేదండి. పద్మ గారు కూడా సాయపడ్డారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది స్వామి. వర్షం వస్తుంది అంటే ఇంత దూరం వచ్చి వర్షం ఏంటి పదా అని మళ్ళా మనసు చెప్పడం, వెళ్ళిపోవడం వర్షంలోనే. అలా స్నానం కూడా అలాగే వెళ్ళిపోయామండి వర్షంలోనే. చాలా బాగా జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. నాకు అమ్మగారితో సేవించుకునే భాగ్యం దొరికింది. ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇలా తీరింది చాలా వరకు. ఇంకా తీరలేదు స్వామి. అక్కడ ఉన్న అవన్నీ చూస్తే పూజా కార్యక్రమాలు కానీ, తిరు ఊరేగింపులు కానీ చూస్తుంటే కాదు, మళ్ళీ రావాలనిపించింది. కోరిక తీరలేదు స్వామి, ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. అక్కడ ఉన్న సేవలు పూర్తిగా చూసుకోలేకపోయాం. తెల్లవారుజామునే మళ్ళీ బయలుదేరి రావాల్సి వచ్చింది. కొంతవరకే సేవించుకోగల, కానీ వాళ్ళు చదువుతున్నది ఏంటి అనేది మాకు మనసుకి అర్థమైంది స్వామి. వాళ్ళు తిరుపావై చదువుతున్నా, తిరువాయిమతి చదువుతున్నా, మన రామాంజ నూతందాలు చదువుతున్నా, వీళ్ళు ఇది చదువుతున్నారు అని అక్కడ కూర్చుండిపోవటం. అలా కొంచెం అవగాహన, మేము ఈ భగవద్గీత నేర్చుకోవడం వలన చాలా తృప్తిగా ఉంది మనస్సు. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి దాసోహాలు ఎంత అంటే అంత, ఎంతమందిని అడిగాను అమ్మగారు. వాళ్ళు వస్తామన్నారు, టికెట్లు బుక్ చేసుకుంటే ఒకరికి ఫీవర్ అని మన వారి జాతి క్యాన్సిల్ అయిపోయింది. రెండవది శ్రీరంగం నాతో వస్తానన్న అమ్మాయికి కాళ్ళు బెడికి తను రాలేనంది. అలా క్యాన్సిల్ అయిపోయింది. ఏంటబ్బా ఇలా అనుకుంటుంటే ఇలా అవుతున్నారు, ఏదైనా జరుగుతుంది పర్వాలేదని చెప్పి వచ్చేసానమ్మా. అంత బాగా జరిగింది. చక్కగా సేవించుకున్నారు, హాయిగా తిరిగారు, రంగనాథుడిని కళ్ళారా సేవించుకున్నారు. చాలా తృప్తిగా జరిగింది యాత్ర. నిజమే. 6 పత్తులు అక్కడ సేవించుకున్నానమ్మా. అదే అది ఇంకా విశేషం. జయ శ్రీరామ్. మేము అక్కడ చేయలేకపోయాం. 3 పనులు మీరు చేశారమ్మా. ఒకటేంటే తిరువాయిమొయ్యి దశకాలను అక్కడ మీరు సేవించుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే మేము అయితే బయలుదేరి రావాల్సి వచ్చేసింది కాబట్టి అక్కడ ఉత్సవాల్లో మేము పాల్గొనలేకపోయాం నైట్. అది మన ఆచార్య పరంపర తరపున ఉందరా, అక్కడ మిగిలిన వాళ్ళు సేవించుకున్నారని మనకి
అవును. ఆలయ మండపంలోనే కూర్చొని నెమ్మదిగా 6 పత్తులు చదువుకుంటూ వచ్చాను స్వామి. ఎక్కడైనా మిస్టేక్ వస్తే మీరే కనిపిస్తున్నారు స్వామి. అమ్మా ఇక్కడ అనే మాట మాకు చెవుల్లో వినిపిస్తుంది. మళ్ళీ అక్కడికెళ్ళి వెనక్కి సరిగా సర్దుకొని చదువుకుంటా రావడం అయిందమ్మా. 6 పత్తులు సేవించుకోగలిగే అదృష్టం దొరికింది. చాలు నాకు అనిపించింది. కానీ ఉత్సవాలు చూడటానికైతే మళ్ళీ వెళ్ళామ్మా. అలా ఉంది. మూడో విషయం ఏంటంటే ఆ అరుణోదయ కిరణాలు అవన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు మాకు చూపించగలిగారు ఆ వీడియోల ద్వారా. చాలా చక్కగా ఉందమ్మా, బాగుంది, చాలా బాగుంది. అరుణ తడకమల్ల గారు. దాసోహం అమ్మ, జై శ్రీమన్నారాయణ. దాసోహం అమ్మ. మేము ఆళ్వారు తిరునగరికి అమెరికాలో ఉండే రాలేకపోయినామమ్మా. ఆ కొరత మొన్న తీరిపోయింది. ఆ తయారు సన్నిధికి పోతుంటే అమ్మగారు పరివారంతోనే ఎదురైండ్రమ్మా మాకు. ఆ తయారు సన్నిధి ముందరనే అసలు ఇక నిజంగా నాకైతే అసలు అమ్మగారు మొదలే తయారుని సేవించుకున్నట్టు అనిపించింది అమ్మగారిని చూడంగానే. రామకృష్ణ గారు కూడా మన సభ్యులు మనవాళ్ళేరి అని అందరినీ ఫోటోలు తీయడం, మనవాళ్ళు అని అడుగడుగున మనవాళ్ళు అంటుంటే చాలా సంతోషం అనిపించింది అమ్మా. అంతా మనందరం ఒకటే అన్నట్టు ఇంకెవరెవరు వచ్చారు మన వాళ్ళు అని ప్రతి క్షణం మాకు 2-3 సార్లు రామకృష్ణ గారు వారి పరివారంతో ఎదురైండ్రు అమ్మవారి సన్నిధిలో, పెరుమాళ్ళ సన్నిధుల దగ్గర కూడా. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా అక్కడ పొలిక మళ్ళీ దశకం ఇక్కడ విన్నా కూడా అక్కడ ప్రత్యక్షంగా వింటుంటే చాలా సంతోషం అనిపించింది అమ్మా మాకైతే. అసలు ఎంత ఆనందం వేసిందో. అసలు పండిత సభలు ఇదివరకు విన్నాం కానీ ఇంతమంది పండితులతోని ఎప్పుడూ సేవించుకోలేదు. భాగ్యం కలిగింది. అందులో ప్రత్యక్షంగా మీరు అక్కడ అమ్మగారు సేవిస్తుంటే చాలా సంతోషమైంది. అసలు ఎంత మంచి అవకాశం పోగొట్టుకుంటుంటే అనిపించింది మాకు కూడా. ఇక మాకు రూములు దొరకక ఏకాదశికి ఉండలేకపోయినాం, వెళ్ళేసి వచ్చినాం. కానీ చాలా సంతోషమైందమ్మా. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. హరిప్రియ గారు. అమ్మా అడిగిన దాసోహం, కృతజ్ఞతాపూర్వక దాసోహంలో డీన్ గారికి, భాగవతోత్తములందరికీ, అమ్మగారికి. ఎందుకంటే తిరువాయిముజి మర్చిపోలేకుండా హాయిగా జియ్యర్ మఠంలో ఉండి సేవించుకొని చాతుమరి మా దగ్గరకే ఆచార్యుల వారు కదిలొచ్చిండ్రా, అదే తిరువాయిముజి ప్రబంధ మహిమాని అని చాలా సంతోషమైందమ్మా. మీరే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించిండ్రు. ఆచార్య కృప అనేది అట్లుంటుందేమో. డీన్ గారి ద్వారా ఆచార్యుల వారి కృప మాకు అందింది. అప్పుడే తిరువాయిముజి సేవాకాలం, అప్పుడే అమ్మ తిరువాయిముజి ఫలితం చూపెట్టిండ్రమ్మా. చాలా సంతోషం అనిపించింది. ఆచార్యుల వారిని దగ్గరగా ఆత్మీయగా నా మనవరాలు కూడా గుషతే ఎస్సే నగరే రంగయాత్ర దినే అని అది మీకు వినిపించింది. చాలా ఆనందం. నా మనవరాల తర్వాత అట్లా ఆ రకంగా వైదికంగా తయారు కావాలని నా ఆశమ్మ. లౌకికంగా వైదికంగా ఉండాలని కాకపోతే మంగళాశాస్త్రాలు దానికి ఎదురుగానే వచ్చినాయి అన్నాడు. అమ్మగారు ఎంతో ఆత్మీయంగా దాని దగ్గరకు తీసుకొని దాన్ని నిమిరి ఎంతో చాలా 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 తృప్తిగా అనిపించిందమ్మా. నిజంగా తిరువాయిముజి సేవాకాలం చేస్తుంటే ఆచార్యులే మా దగ్గరకు వచ్చిందంటే మా జిఆర్ స్వామి వారి మా స్వాచార్యుల యొక్క అనుగ్రహం, అమ్మగారి అనుగ్రహం సంపూర్ణంగా ఉందని మేము అనుకుంటున్నామమ్మా. చాలా చాలా సంతోషం, తృప్తినిచ్చిందమ్మా. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉండుంటే హ్యాండ్ రైస్ చేయండి. లేని పక్షంలో ఇక్కడ చూసిన వాళ్ళు మన వీడియోల ద్వారా కావచ్చు, లేదంటే వీళ్ళ ద్వారా విన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వారి అనుభూతులను కూడా పంచుకుందాం. మన అభ్యాసం సభ్యులు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆచార్య పరంపర సభ్యులు ఎవరైనా మాట్లాడతామంటే చక్కగా ఈ కార్యక్రమాల మీద, ఈ పండిత సభల మీద హ్యాండ్ రైస్ చేయండి అమ్మా. గీతారావులు గారు. మ్యూట్ లో ఉన్నారమ్మా. జయ శ్రీమన్నారాయణ. అమ్మగారికి దాసోహం అమ్మ. ఇందులో ఇప్పుడు 4వ పత్తులో 6వ దశకం అమ్మ. స్వామివారు చిన్నజేరు స్వామివారు చెప్పారు, ఏదన్నా మనకు ఏదన్నా ఇబ్బంది అనిపించినా, మా మనసులో ఇబ్బంది అనిపించినా, ఇంట్లో ఇబ్బంది అనిపించినా కూడా దీన్ని 11 సార్లు 11 రోజులు పారాయణం చేసుకోమని చెప్పారమ్మా. తీర్పారే దశకాన్ని ఇదొకటి చెప్పుదామని చేశానమ్మా. ఇంకొకటి నేను రాలేకపోయానమ్మా ఇంట్లో పరిస్థితుల వల్ల అక్కడికి శ్రీరంగానికి. చాలా
రామకృష్ణ గారు కళ్ళకు కట్టినట్టు అవన్నీ వీడియోలు చూపెడుతుంటే అన్ని చూసాము. మొత్తాన్ని ఇంట్లో ఉండే పండిత సభలన్నీ సేవించుకున్నామమ్మా. ఆ తృప్తి కలిగింది, చాలా బాగుంది. అక్కడ శ్రీవెల్లిపుత్తూరు దగ్గర శ్రీనివాస పెరుమాళది ఎన్ని రోజుల నుంచో అనుకున్నాం కానీ చూడలేకపోయాం. రామకృష్ణ గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు స్వామి. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ చిలకమరి గారు. నిన్నే అనుకున్నాను ఈ తిరువాయిమూజి మనం జనరల్లీ అంటే వాళ్ళకి పద్ధతి చూస్తే నాకు రెండేళ్ళ క్రితం అనుమానం వచ్చింది. అంటే ఎందుకు చదువుతారని. మామూలుగా జనరల్ మనం ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు 13 రోజులు ఎప్పుడు చదవన్నా కానీ మామూలుగా ఎప్పుడు చదవలేదు వెళ్ళాను. నేను అనుకున్నాను ఇది మనం వాళ్ళు కూడా తేవాలి అని. ఇవాళ నేను అనుకున్న దానికి ఇప్పుడు ముందు కాడ చెప్పారు, ఆవిడ నాకు ఆన్సర్ చెప్పేశారు. ఆవిడ 4.6. సో మనం అనుకున్న దానికి ఆన్సర్ ఒక్కోసారి అలాగే దొరికిపోతుంది. కరెక్ట్. మనం అనుకుంటాం మనసులో, మనకి అది ఆన్సర్ ఇచ్చేస్తాం వెంటనే సమాధానం లభించే వెంటనే ఇమీడియట్. మీరు అడుగు అనుకున్నాను ఇలాంటిది ఏమైనా ఉందా అని. సరే అదే కాదు, మనం ఒకటి అనుకుని ఈ సేవాకాలం చేసినా కూడా దాని రిజల్ట్ కూడా అంత చక్కగా రావడం అనేది కూడా ఉంది తిరువాయిమూజి మహాత్మ్యంలో. అది స్వానుభవంతో చెప్తున్న మాట. మనం అనుకుని దాన్ని పారాయణ చేసుకుంటే తప్పకుండా పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు. అంత పవర్ఫుల్ తిరువాయిమూజి అనేటువంటిది. చాలా వైశిష్టం అమ్మా. వసుంధర గారు. జై శ్రీమన్నారాయణమ్మ. దాసవారమ్మ. మేము అమెరికాలో ఉన్నాం కానీ శ్రీరంగంలో అనుభూతే కలిగించిండ్రు మాకు రామకృష్ణ గారు. ప్రతి ఒక్క దాన్ని కూడా చూడడం మాకు చాలా ఆనందం అనిపించిందమ్మా. మా పిల్లలందరికీ కూడా చూపించాను. ఎంత ఆనందం అనిపించిందంటే మనము తిరునగర్ పోయిన అనుభూతే కలిగింది అనుకోండి. శ్రీరంగం మేము కూడా వచ్చినాం మీతోటి అన్న. మేము ఈ మధ్యన అప్పుడు ధనుర్మాసంలో వెళ్ళొచ్చాము. ఆ అనుభూతి ఇప్పుడు రామకృష్ణ గారు చూపించిన అనుభూతితోటి పోల్చుకొని మేము చాలా ఆనందపడ్డాం. అసలు అమెరికాలో ఉన్న అనుభూతే లేదు, మేము మీతోటే ఉన్నామన్న ఆనందం కలిగిందమ్మా. చాలా సంతోషం. నేను రాలేకపోయినా ఉండలేకపోయినా అని మొదలు నుంచి చాలా నొచ్చుకున్నా గానీ తర్వాత చాలా ఆనందపడ్డా ఇదంతా చూసుకొని. నేను ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, నేను స్వదేశానికి తిరిగి వస్తున్నా. మంగళాశాసనాలు చేయండి, మంచిగా వచ్చి జాయిన్ అయిపోయి మళ్ళీ మన తిరువాయిమూజి మనకు వస్తే మన ఆనందానుభవం పొందుదాం. సరే అమ్మ. ఇంకొక విషయము, మనము ఒక్కసారి దివ్య సాకేతంలో కూడా అందరం కలిసి అనుసంధానం చేద్దామని మా కోరిక అమ్మ, ఆచార్యుల కృపతోటి. ఎందుకంటే మనం గోష్ఠి కంప్లీట్ అయినాకనో ఎప్పుడో సేవాకాలం అక్కడ కూడా ఒకసారి చేసుకుందాం రంగనాథ సన్నిధిలో. కటాక్షం, ఆచార్య కటాక్షం ఉంటే తప్పకుండా జరుగుతుందమ్మా. సరే అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర మణి. దాసోహం అండి. జయ శ్రీమన్నారాయణ. ఫస్ట్ ఆచార్య గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కోర్సులు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉండుంటాయి, కానీ మాకు అంత నిజంగా అంత వాల్యూ తెలియదండి ఇప్పటి వరకు. ఈ ఆచార్య పరంపర కోర్సులో జాయిన్ అయ్యే వరకు ఇలాగా మాకు తిరువాయిమూజి భగవద్ విషయం వినేంత వరకు నిజంగా అంటే వినేవాళ్ళం, ఏదో ఉపన్యాసాలు పెద్దవాళ్ళు చెప్తున్నారు అని. కానీ ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే అండి, ఒక్కొక్కళ్ళు పొలికి ఒకళ్ళు చెప్తారు, లేకపోతే వజుల్ కాసం ఒకళ్ళు చెప్తారు అనేసరికి ఇవి మనపాసరాలు అనేంత నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. అందులో అక్కడ స్వాములు కొంతమంది నిజంగా తెలిసిన వాళ్ళే అందరూ, కానీ వాళ్ళందరూ ఒక్కొక్కటి మళ్ళీ తిరువాయిమూజిలో దశకాలు చెప్పడం, అయ్యో ఇవి మనం అభ్యాసం చేసేసినవే కదా, ఇవి మనకు వచ్చేసినవే కదా అని అలా ఆచార్యుల ద్వారా అవన్నీ వినడం వల్ల ఆ గోష్ఠి గొప్పతనం ఇప్పుడు ఈ సంవత్సరం నిజంగా ఎక్కువ తెలిసిందండి మాకు. అదంతా నిజంగా మేము ఆచార్య పరంపరలో ఉండడం మా ఆచార్యుల వారు మాకు ఇచ్చిన అదృష్టం అండి అదంతా. ఇలా ఈసారి నుంచి అయితే ఇంకా ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం, ఇలాగా అందరినీ సేవించుకుంటూ ఉంటాం. వాటి లైవ్ ఇచ్చిన వల్ల మేము ఇంకా క్లియర్ గా ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం కూడా వినగలిగాం అందరు విను. దాంట్లో పాయింట్లు చూస్తే మా ఆచార్యుల వారు ఇది మాకు చెప్పారు, ఇది మాకు తెలిసింది అని చెప్పి అది ఆ ఆనందం ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ అయిందండి. ప్రతి సంవత్సరం ఏమో అంతలా చూడలేదు, కానీ ఈ సంవత్సరం భద్రాచలం స్థానాచార్యులు గారు, వాళ్ళందరూ అమ్మా
అబ్బా మీ ఆచార్య పరంపర ఇంత బాగుందా, ఇంత గోష్ఠా, ఇలా చదువుతున్నారా, ఇలా చేస్తున్నారా, ఎంత అదృష్టం అమ్మా అని ఎంతగా గోష్ఠికి మంగళాశాసనాలు అందించారో చెప్పలేం. పెద్దలందరూ వేద విధుల నోటి నుంచి మంగళాశాసనాలు మన గోష్ఠికి లభించడం కూడా రంగనాథుడి యొక్క కటాక్షం అమ్మా. అక్కడ అందరూ ఎంత దివ్యానందాన్ని పొందారో చెప్పలేను మాటల్లో. పొద్దున్న క్లాసుల గొప్పతనం ఒక సైడ్ అండి, సాయంత్రం అభ్యాసాలు నిజంగా ఈ జన్మలో మర్చిపోలేని క్లాసులండి అవి. ఎందుకంటే మేము ఇలాగా ఒక పత్తు ఒక దశకం పేరు చెప్పుకుంటున్నాం. ఇదివరకంటే అందరితోనే వినేవాళ్ళం, అందరి నోటమ్మట. ఈసారి మాకే వస్తున్నాయి అవి. నిజంగా అబ్బో మాకు కూడా తెలుస్తున్నాయి ఆ దశకాల పేర్లు, ఆ పత్తుల పేర్లు అని. ఇదివరకు అంతా కన్ఫ్యూజన్ గా ఉండేదండి. ఇప్పుడు ఒక్కొక్కటి కొంచెం క్లియర్ అవుతున్నాయి. తర్వాత ఈ 2 నెలలు మాకు ఉండవు క్లాసులు అని కొంచెం బాధ ఉండేది. కానీ ఈ శ్రీరంగ యాత్ర, అక్కడ గోష్ఠి, ఈ 2 నెలలు మాకు తలుచుకోవడానికి కడుపు నిండుగా విండి ఇచ్చేసాడు అన్నయ్య. అంతా అసలు ఆ వీడియోలు అవన్నీ ఎక్కడికెక్కడ పాపం తను శ్రమ పడుతూ తిరుమాలిరింజలై అని ఎవరు వెళ్ళలేని ప్లేసులకు కూడా తను వెళ్ళిపోయి, మేము వెళ్ళాక కూడా అక్కడికి వెళ్ళలేమేమో అండి. అక్కడ కూడా తీసుకెళ్లి మా అందరికి చూపించేసి, అంటే మాకు ఈ క్లాసులు అయ్యే టైంకి ఆ దివ్యదేశ యాత్రలు నిజంగా అది ఈ 2 నెలలు మాకైతే కడుపు నిండిపోయిందండి. 2 నెలలు హాయిగా అవన్నీ తలుచుకుంటూ మళ్ళీ తిరువైపుకి వచ్చేయచ్చు తిరుక్కారు వెంటనే. చాలా చాలా ఆనందంగా ఉందండి అవన్నీ దర్శించుకోవడం. అన్నయ్యకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. స్వామివారిని మధ్యలో సభ్యుల స్పందనలో మధ్యలో చెప్పాలనిపించినప్పుడు వెంటనే అన్మ్యూట్ చేసుకుని స్వామివారిని కూడా విన్నవించాలని కోరుకుంటూ, ఇవాళ మణి అదే చెప్పబోతున్నాను. నేను సరదాగా అంటే గ్రూప్ లో రాద్దామని అనుకున్నది నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. బంధాలకి అనుబంధాలకి మనిషి దూరమైనా తట్టుకోగలడేమో గాని ప్రబంధాలకి మాత్రం దూరం అయితే కాస్త మనసు తట్టుకోలేకపోతుంది. అది అందుకే మనకి తిరువాయిమొഴി నూతందాది అనేది చక్కగా అందజేయడం, ఈ 2 నెలల్లో సేవించుకోండి అని 4000 తనయంలో ఉండడం. అందుకని అవసరానికి అయితే మనం దూరం అవ్వట్లేదు కాబట్టి చక్కగా ఆ విధంగా వెళ్దాం మనం. మాధవి గారే. దాసోహం నా ఆలోచన విధానానికి క్షమించండి అమ్మా. ఫస్ట్ నేను జూలైలో జానకమ్మ గారి వారి గురువు గారి పుణ్యక్షేత్రానికి అక్కడ సేవించుకొని వచ్చాం శ్రీరంగం. అంతకుముందు మార్చ్ లో నారాయణం చేద్దామని చెప్పి మా గోష్ఠి తరఫున పోయి సేవించుకొని వచ్చాం. సో ఈసారి ఇంకా ఆగుదాంలే, ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, నాకు కొంచెం బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు సహకరించట్లేదు అనే ఆలోచన మాత్రం చేశానమ్మా. దానికి మా వారు మాత్రం ఏం చేశారు, అప్పటి వరకు బాగానే ఉంటదేమోలే అన్న ఉద్దేశంతో టికెట్లు అయితే చేయించారు. నాకు తనకు టికెట్లు అయితే చేయించారు. కానీ నేను మాత్రం దాసుదానికి దండం పెడతా. మా అమ్మగారు చెప్పారు, చేతగాని వాళ్ళు ఊరుకోవచ్చు, ఇక్కడే ఉండి తలుచుకోవచ్చు, బాధపడకూడదు అని చెప్పి ఆచార్యులు వారు చెప్తున్నారు, దానికి దాన్ని అనుభవించుకుంటా, నేను ఇక్కడి నుంచే సేవిస్తా అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉన్నానమ్మా. లాస్ట్ ఒక 1 వీక్ ముందరమ్మా ఈ తడకమల్ల అరుణాను ఉమ్మెత్తల రాధ వాళ్ళు USA అమెరికా వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రోగ్రాం తెలిసి, అయ్యో మేము రాలేకపోతున్నాం, మీరు పోతే మేము వస్తాం అన్నారు. అదేసరికి వాళ్ళ చేయించేసరికి 4 వచ్చాము. అసలు సేవించడం వల్లనే జరిగింది అనుకుంటున్నా, రంగనాథుడి ప్రభావమే అనుకుంటున్నామ్మా. అక్కడ తీసుకోవటం తిరువాయిమొഴി ప్రబంధాన్ని దాదాపు దసరాలు అయితే ఎప్పుడు మిస్ అవ్వకుండా సేవిస్తూనే ఉన్నానమ్మా. సో అదో ఇదో దాని ప్రభావమే అమ్మ. ఆచార్యుల వారి తిరువాయిమొഴി ప్రబంధ అధ్యయనమే కావచ్చు, లేదా ప్రాక్టీసే కావచ్చు, లేదా వినటమే అనుకోండి, ఏదైనా కానీ ఆ రంగనాథుడి కటాక్షం ఇన్ని కలిసి 4 రోజులు ఎక్కడ కన్వయించడం అన్నది నేనైతే అసలు ఎంత సంతోషపడుతున్నానమ్మా. నా మీద పరిపూర్ణంగా ఆచార్యుల కటాక్షం ఉన్నది అని ఇప్పుడు నాకు అర్థమైపోయిందమ్మా. ధన్యులమ్మా. నిజంగా జరగదనుకున్నవన్నీ కూడా రంగనాథ కటాక్షంతో అద్భుతంగా నిజమే. ఈ ఆనందానికి మాటలు ఉండవు, వర్ణనాతీతం, అది అనుభవైక వైద్యం. అలాగా అక్కడ స్వామి సన్నిధిలో మనందరం కూడా కలుసుకొని చక్కగా 3 రోజులు కూడా ఆనందంగా సేవించుకోగలిగాం. అది నిజం అన్నమాట.
ఒకళ్ళ గారు ఒకళ్ళ నెల్లెట్ల గారు. మా ఒకళ్ళ గారు. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్యుల వారికి గోష్ఠికి దాసోహాలమ్మ. నేను ఎప్పటి నుంచో రంగనాథుల్ని చాలా సార్లు సేవించుకున్నా కానీ ఈసారి మీతోటి సేవించుకోవడం చాలా తృప్తినిచ్చింది. మీరు మిమ్మల్ని చూడాలి, ఎప్పుడు చూస్తా అనుకోనే నేను అక్కడికి రావడం కూడా జరిగింది. రావడం కానీ మీరు కనబడడం, మీతోటి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇక చాలు అన్నంత తృప్తి అనిపించింది. ఎక్కడ పోతే అక్కడ మీరు ఎయిర్పోర్ట్ లో మీరే, జిఎడ్ మట్టుకు పోతే మీరే, అక్కడ చూసిన నా తృప్తి కోసం మీరు కనబడుతున్నారా అన్నట్టు అనిపించిందమ్మా. రంగనాథుని దర్శనం కూడా 2 సార్లు చేసుకున్న, చాలా తృప్తిగా అయింది. రఘునాథాచార్యుల వారి శిష్యురాలి నేను. అక్కడ వారికి ఇష్టమైన గుడిని మన కూనూరు గ్రామం వరంగల్ దగ్గర ఉన్నది, దాన్ని సేవించుకుంటూ ఆ రంగడితోటే ఎప్పుడు గడుపుతుంటాయి ప్రతిరోజు. అక్కడ కూడా నేను దండం పెట్టుకునేది మీకోసం. ఆచార్యుల వారు రఘునాథాచార్యుల వారు అక్కడ నిల్చున్నట్టే అనిపిస్తుంది నాకు. గుళ్ళె మంగళాశాసనం మా ఆచార్యుల వారు తిరుమలాచార్యులు, రఘునాథాచార్యులు అన్నదమ్ముల దగ్గర తోటి సంబంధం, ఆచార్య కటాక్షం నా మీద పరిపూర్ణంగా ఉన్నదని భావిస్తుంటా. మొన్న మీరు కనబడడం ఇంకా నా జన్మ ధన్యమైనట్టు అనిపించిందమ్మా. నాకు తృప్తి అయింది. ఇక వెళ్ళి మళ్ళీ మార్గళి చేసుకునేటప్పుడు కూడా, ధనుర్మాసం అప్పుడు కూడా మీరు అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. చాలా దర్శనము కనబడడం, మీరు ప్రతి చోట కనబడడం నాకు ఇంకా ఆశ్చర్యం. అందరితోటి మొత్తం మీరు అన్నట్టు పొలిక అన్నట్టు అది విందామని, మంచి మంచి పాసురాలన్నీ విందామని వచ్చినందుకు చాలా తృప్తి కలిగింది నాకు. చాలా అమ్మా. నేను ఎక్కువ మాట్లాడలేను కానీ మీ ముందర చేసి మాట్లాడుతున్నా. ఒక్క మన పలాచార్య స్వామి వారినే కలవలేదన్న బాధ నాకు ఎక్కడ కనబడలేదు. వారు రాలేదు, వేయించలేదు. నేను వచ్చారనుకున్నా, ఎక్కడ చూడలేదు, నేను కలవలేదు అని ఊరికే అనుకున్నా. నరేంద్ర స్వామి వారు, రామకృష్ణ స్వామి వారు, మీరు అందరూ కలిశారమ్మా. తృప్తిగా సేవించుకొని వచ్చిన అమ్మ. ధన్యవాదాలు గోష్ఠికి అందరికి. చాలా బాగుంది. మన గోష్ఠికి ఎప్పుడు మంగళాశాసనాలు చేసే తర్వాత లేదంటే ప్రశంసించే, ఉత్తేజపరిచే శ్యామల గారు. దాసోహాలమ్మ అమ్మగారు. నిజంగానే నేను అసలు ఎక్కడికి రాలేను, నా ఆరోగ్యం కూడా సహకరించలేదు అనుకోండి. 10 రోజులు అనారోగ్యం వల్లే నేను క్లాసులకు కూడా రాలేకపోయాను. కానీ మీ అందరి స్పందన చూస్తూ ఉంటే ఏంటో నేనే అక్కడ ఉన్నాను కబోలన్నట్టుగా అంత ఆనందంగా ఉంది. మీ అందరికీ ఎప్పుడు నేను ఆశీర్వచనాలు చేస్తూనే ఉంటానమ్మా. అమ్మగారు కూడా నాకంటే చాలా చిన్నవారు, అయినా ఆవిడ ఆచార్య స్థానంలో ఉన్నారు కనుక ఆవిడకి దాసోహాలు చెప్పుకుంటున్నానమ్మా. అందరు ఇలాంటి నన్ను ఈ గోష్ఠిలోని ఏమి ఒక చిన్న కీటకానికి ఉన్నంత విలువ కూడా నాకు అంటే అంత అర్హత కూడా లేకపోయినా నాకు ఇంత అవకాశం ఇస్తున్న రామకృష్ణ గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను. ఎవరికి దాసోహాలు చెప్పే అంత చిన్నదాన్ని కాదు నేను. అందుకని అందరికీ ఆశీర్వచనాలే చేస్తున్నానమ్మా. జయ శ్రీమన్నారాయణ. మీరు రాలేదంటున్నారు కానీ మానసికంగా అక్కడే ఉన్నారు. మాకంటే ముందు మీరే రంగనాథుణ్ణి సేవించేసుకున్నారు అనమాట. మీ మంగళాశాసనాల గోష్ఠికి అలా వెళ్ళిపోయాయి. అది విశేషం. అదే మీ అందరి అభిమానం. భగవంతుడు నా మీద అలాగూ కురిపిస్తున్నాడమ్మా. అంచేత ఇదే ఆనందం. ఈ ఆనందంతోనే త్వరగా పెరుమాళ దగ్గరికి చేరిపోవాలని ఒక ఆశ మాత్రం నాకు చాలా ఉందండి. ఆయన ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో అప్పుడు అందరినీ తీసుకువెళ్తాడు. అందరికీ అదే కోరిక. అది మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఆయన అలా చక్కగా సేవించుకుంటూ ఉండడం, ఇలాగా భాగవత గోష్ఠితోటి అనుభవాలు పొందుతూ ఉండడం, ఇంతవరకు అలా ప్రార్థించుకోండి చక్కగా. చాలా బాగుంటుంది. మీరు పెద్దవారై ఉండి కూడా ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని మీ ఆనందానుభూతిని అందరికీ తెలియచేసినందుకు చాలా ధన్యవాదాలు. దాసోహమ్మ. జయ శ్రీమన్నారాయణ. మామ సీతాదేవి గారు. అమ్మ దాసోహమ్మ, నేను శ్రీరంగం రాలేకపోయినా కానీ మీ ఉపన్యాసము ఇక్కడి నుంచి విన్నానమ్మా. రామకృష్ణ గారు వారు చూపించిన దివ్య దేశాలు చూసి నేను కూడా ఈ అడియన్ దాసవి కూడా అక్కడే ఉన్నదని భావిస్తున్నానమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా మీ అందరికీ. మళ్ళీ అవకాశం మళ్ళీ దొరకాలే శ్రీరంగం వెళ్ళటానికి మంగళాశాసనం చేయనమ్మా మీతోటి.
అదే వెళ్ళిన వాళ్ళం ఎంతమంది అని కాదు, ఎన్ని హృదయాలను కూడా తీసుకువెళ్ళిపోయాము అని ఒక దివ్యానందం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ మనస్ఫూర్తిగా అక్కడ మీ మనస్సులు రంగనాథుడికి సమర్పించేసి, మాకంటే ముందు మీరే సేవించుకున్నారు రంగనాథుడిని. అక్కడ ఉండి మాకంటే కూడా మీరు ఆత్మల సమర్పణ చేసి మీరే ముందు రంగనాథుడిని సేవించుకున్నారు తల్లి. ఇది మాత్రం సత్యం. అది మీ మంగళ శాసనం అమ్మ, దాసోహం. మా సామ్రాజ్యం గిట్ట గారు. జయ శ్రీమన్నారాయణమ్మ. అడియన్ దాసోహం అమ్మ. ఆచార్యుల వారికి, రామకృష్ణ గారికి, భాగవత గోష్ఠికి అందరికీ అనేక అనేక దాసోహాలమ్మా. నేను శ్రీరంగం రాలేదమ్మా, ఎందుకంటే నేను ఆళ్వారు తిరునగర్కి వెళ్లే ముందరే అమ్మగారి దగ్గర మనవి చేసుకొని నేను శ్రీరంగంలో ఏదో ఒక చిన్న సత్రం కట్టించే దానికి వెళ్తున్నానని చెప్పి ఆ పెరుమాళ కృపతో నేను ఆళ్వారు తిరునగర్కి వెళ్ళగలిగానమ్మా. అక్కడే మునిగిపోయా, ఇంకా యువతలకి ఇంకా రాలేదమ్మా. రోజు అక్కడ విశేషాలనే అధ్యయనం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నానమ్మా. నిజంగా చాలా వైభవం. ఇంకా రంగనాథుడికి కూడా ఎంత ఇష్టమో, నమ్మాళ్ళ వారి యొక్క పాద సన్నిధిలో కైంకర్యం చేసుకుంటాను ఈవిడ అని చెప్పి రంగనాథుడికి కూడా మీలందే ఎక్కువ కటాక్షం. అది గొప్పతనం. ఆ స్వామి దయ వలన మీరందరు చెప్పినవన్నీ విని ఎంతో ఆనందపడుతున్నానమ్మా. అమ్మవారికి అనేక అనేక దాసోహాలమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ, దాసోహం అమ్మ. మీరందరూ మాట్లాడుతుంటే మౌనంగా కన్నీళ్ళు ఆగట్లేవు. నాకు మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ దాసరాలు ఇంతకుముందు అమ్మ 102 వరకు దివ్య దేశాలు సేవించుకోగలిగిందమ్మా. అక్కడక్కడ అల్వాలు ఏ ఏ పాటలు పాడారో ఆ సన్నిధులల్లా ఒక గ్రూప్ గా ఇక్కడ శ్రీరంగ మల్లి కుమార్ గారని వారు గోష్ఠితో చాలా అద్భుతంగా చూపించారమ్మా. అంటే ఒక చిన్న పిల్లవాడు జ్ఞానం లేనప్పుడు అమ్మ చేతి పట్టుకొని ఎలాగైతే ఆడుతూ పాడుతూ చూస్తూ చూసానులే అనుకుంటాడు, కానీ దాంట్లో ఉన్న వివరణ అర్థం అనేది అసలు తెలియదమ్మా. అంటే నా ఉద్దేశంలో నాకు అసలు మాటలు రావు, నడకలేదేమో, అప్పుడు ఏం అర్థం కాలేదు. చూసాం, పాడావా, ఓహో పాడవచ్చు, నాకు వచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు మీరందరూ అక్కడ సేవిస్తుంటే చాలా అసలు మీతో సేవించుకోవడానికి మాకు 2 సార్లు అవకాశం వచ్చినా మాకు పూర్వజన్మ కర్మ ఫలము అర్థం కావట్లేదు. మీతో మాకు కాలేదమ్మా. నవంబర్ 12కు మేము వెళ్ళాము. 5 రోజులు అక్కడ శ్రీరంగము, కంచి, శ్రీ పెరుంబదూరు, తిరుకోటి ఇవన్నీ ఒక 20 దివ్యదేశాలు సేవించి వచ్చాము. కానీ మళ్ళీ నవంబర్ 17కే రిటర్న్ వచ్చాము. మీరు అక్కడికి వెళ్తున్నారని తెలిసినాక బాధ అనిపించింది. కాబట్టి మా ప్లాన్ 2 నెలలు ముందుగా వెళ్ళి పెరుమాళ్ళకి మీరు విన్నవించి వచ్చారు, వీళ్ళందరూ వస్తారు స్వామి కటాక్షించండి అని ముందుగా వెళ్ళి పైలుష్పం చేసి వచ్చారు మీరు మా కోసం. అందువల్ల మీరే అదృష్టవంతులు. నరేంద్ర స్వామి, రామకృష్ణ స్వామి మీరందరూ ఇలా వెళ్తున్నాము ఫ్లైట్ అది చూపిస్తున్నప్పుడు అయ్యో మాకు అదృష్టం కలిగినా ఇవన్నీ సేవించుకోలేకపోయామని అక్కడ అమ్మ వాళ్ళ సన్నిధులల్లా మనకు ఉంటది కదమ్మా. ముందు అమ్మవార్లు మీ ఇద్దరు అక్కడ జానకమ్మ గారు మిమ్మల్ని చూసినాక అట్లా మాకు అంత భావన కలిగిందమ్మా. శ్రీమన్నారాయణ. మాట్లాడద్దు అనుకున్నా కానీ మనసు బాధ. 2 సార్లు అవకాశం వచ్చినా ఎందుకు మేము మీతోనే సేవించుకోలేకపోతున్నాం అనేది బాధ. ఏమీ పర్వాలేదు తల్లి, అంతకు ముందే వెళ్ళొచ్చారు కదా, చక్కగా మార్గాన్ని సులభం చేసి అమ్మకు పురస్కారం చేసి వచ్చారు కదా. వీళ్ళందరూ వస్తున్నారు గోష్ఠి అంతా అని, అది చాలు, చాలా ఆనందం. అది మా సూర్యాపేట గోష్ఠి నుంచి అరుణమ్మ గారు, తడకమల్లి అరుణమ్మ గారు, మాధవమ్మ గారు మా సూర్యాపేట నుంచి వచ్చారమ్మా. చాలా సంతోషం. అమ్మ వాళ్ళ సన్నిధుల ద్వారపాలకులు చాలా అందంగా ఉన్నారమ్మా. అప్పుడెప్పుడు నేను గమనించలే అంతగా. మొన్న జానకమ్మ గారిని మా అమ్మగారిని చూసినప్పుడు చాలా మనసు అట్లా అనిపించింది అమ్మా. కళ్యాణి గారు. అమ్మ జయశ్రీమన్ అమ్మగారు, జయశ్రీమన్ స్వామి అంటారు భగవద్ గోష్ఠి దాసోహంలమ్మ. ఇవన్నీ ఏంటంటే అసలు నాకు ఏం మాట్లాడాలి రావట్లేదు. అన్ని నేను చెప్పాల్సిన అందరూ చెప్పేశారు. ఏ దాసరాలకు ఏమి లేవు అనిపిస్తుంది, కానీ రామకృష్ణాన్ని పంపించి అన్ని ఈ దాసరాలు చూస్తుందమ్మా. చాలా సంతోషంగా ఉంది. మీ దగ్గరే ఉన్నట్టు ఈ దాసరాలు భావించుకొని ఆ పెరుమాళ్ళు అన్ని సేవించుకుందాం ఇంట్లో ఉండి. జయశ్రీమన్నారన్నమ్మ. బాగుంది తల్లి, మానసికంగా మీరు కూడా ఉన్నట్లే కదా, కూడా వచ్చి సేవించుకున్నట్లే. నిజమే అది ఆ మాట. వెళ్ళిన వాళ్ళకంటే కూడా అమ్మా భావన మాత్రంతో ఏదో కాళిదాసు శ్లోకాల్లో ఇదే చెప్తాడు, నేను ముందుకు వెళుతున్నాను కానీ నాకంటే ముందు మనస్సులు వెళ్ళిపోయి అక్కడ సేవించుకుని ఫలితాన్ని ముందు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఓ శ్లోకంలో చక్కగా చెప్తాడు. అలాగా
మేము శారీరకంగా అక్కడికి వెళ్ళినా మీరు మానసికంగా మాకంటే కూడా ముందు వెళ్ళిపోయి పెరుమాళం చక్కగా సేవించేస్తున్నటువంటి ధన్యులు మీరందరూ. ముల్లేశ్వరి గారు. ముల్లేశ్వరి గారు మ్యూట్ లో మాట్లాడుతున్నారు. అమ్మ దాసోహాలమ్మ అడిగాను దాసోహము. జై శ్రీమన్నారాయణ. అమ్మ నేను మా పాప డెలివరీకి కెనడా వెళ్తున్నానమ్మా. మంగళాశాసనాలు చెయ్యండి. మీతో పాటు కెనడా అక్కడ శ్రీరంగం రాకున్నా మీరు మాకు అందరికి మాకు కూడా కన్న తల్లిలా అమ్మ. మా అమ్మ తర్వాత నాకు కన్న తల్లి మీరే. మీతో రాలేదు, సేవించుకోలేదు. మీ పలుకులు నాకు చాలా ఇది ఉంటాయమ్మా. అంతే. అంత భక్తి భావంతో నమ్మాళ్ళవార్ల కటాక్షాన్ని పొందేరు మీరు అదృష్టవంతులు. క్షేమంగా వెళ్ళి మనవాడిని ఎత్తుకొని మళ్ళీ ఆ శుభవార్తలను మాకు చెప్పి చక్కగా రండి, మా గోష్లో అన్వయించండి. సత్యవంతి గారు. దాసోహం స్వామి. అమ్మ దాసోహం అమ్మ. అమ్మ మేము అనారోగ్యం వలన నేను రాలేకపోయాను, కానీ రోజు రామకృష్ణ గారి వీడియోలో ఏం పెడతారో, ఈ రోజు ఏం సేవించుకున్నారో, ఏముంటాదో అని అలా రోజు వీడియోలు చూస్తున్నామ్మా. ఆఖరిన ఒక రోజున అవి వెళ్ళే దారిలో రాళ్ళు గుచ్చుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళే దర్శనం అవుతుందా అవదా అన్న ఒంటరిగా అలా వెళ్తుంటే ఈ బాబోయ్ ఎంత మేం చూడాలని ఆయన ఎంత బాధపడుతున్నారో అని మనసు చాలా బాధపడిందమ్మా. నాకు తొందరలో నాకు కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ శ్రీరంగం రంగనాథన్ సేవించుకోవాలని మంగళాశాసనం చేయండి అమ్మా. ఆచార్యులతో పాటు వెళ్తే శేష ప్రసాదాలు, శేష వస్త్రాలు. నిన్న అతను పెట్టిన వీడియో అదే చాలా ప్రత్యేకమైన వీడియో. ఎవరు మాట విని రాకపోయినా సరే ఒకడే పదవోయ్ అని ఒక ఉద్బోధ గీతం ఉందండి. అలాగ బయలుదేరాడు రామకృష్ణ. ఆ దారి అది కూడా నిజంగా ఎవ్వరూ లేరు, ఒంటరిగా వెళ్ళడం. ఆ ప్రయాణము, ఆ మార్గం ఎంత క్లిష్టంగా ఉంది, అయినా అందరికీ చూపించాలి అని చక్కటి వీడియో పెట్టాడు కదా. నాకు నిజంగా మీలాగే అనిపించింది, ఎలా పెడుతున్నాడా ఒక్కడు ఇంత నిర్భయంగా అనేది. పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా. అలా మనం కూడా వెళ్ళలేని వాటిని కూడా అందరం చక్కగా చూడగలిగాము, సేవించుకోగలిగాము. మానసికంగా చాలా ఆనందంగా ఉందండి. వెళ్ళలేదని మనకేం బెంగక్కర్లేదండి. ఎక్కడ ఉన్నా మన మనస్సు పెరుమాళ్ళ పాద సన్నిధిలో ఉంటే చాలు. ఈ గోష్లో ఉన్నందుకు ధన్యం అనిపించిందమ్మా. ఎక్కడ చూడలేని అన్ని వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు రామకృష్ణ గారు. అమ్మ మాకు కానీ ఆచార్యుల ద్వారా ఆచార్యులతో పాటు వెళ్తే ఆ శేష వస్త్రాలు, శేష ప్రసాదాలు, ఆ దర్శనాలు అవన్నీ ఎంత బాగా అవుతాయి. ఆచార్యులే దగ్గరుండి తీసుకుని వెళ్తే ఎంత భాగ్యమో. రోజు రోజుగా వింటున్నా కొద్ది మనసు వెళ్ళపోయినాయి, అయ్యయ్యో వెళ్ళపోయినా అని చాలా చాలా మనసు బాధపడిందమ్మా. ధన్యవాదాలు స్వామి. తర్వాత శ్రీరంగ యాత్ర, తర్వాత మనం శ్రీరంగం యాత్ర, పండిత సభలు, ఆచార్యుల వారితో, తర్వాత ఇక్కడ సభ్యులతో, తర్వాత అభ్యాసం సభ్యులతో ఈ ఆనందాన్ని అన్ని మనం పంచుకున్నాం. చివరిసారిగా ఒకసారి వందన సమర్పణ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మన అప్లాచార్య స్వామి వారిని ఒకసారి దాంతో ముగించుకున్నాం. జయ శ్రీమన్నారాయణ. వింటుంటే ఆనందం తప్ప ఇంకేం లేదు. ఎవరింట్లో మనం సాపాటు చేస్తే ఆ సాపాటు తగ్గ షడ్సోపేతంగా ఉందని సాపాటు చేసేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోవడం కాదు. తయారు చేసిన వాళ్ళు దాన్ని ఎంత చక్కగా తయారు చేశారో ఒక్కొక్క పదార్థాన్ని వివరించి చెప్తూ ఉంటేనే వాళ్ళకి తయారు చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది కదా. నాలాంటి వాళ్ళు అయితే సాపాటు చేసేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇంతమంది భాగవతాత్మ చక్కగా వాళ్ళ ఆ రుచులను వాళ్ళందరూ అంత అద్భుతంగా వినిపిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ విషయం అలాంటిది, అది భక్తామృతం కదా. అది ఎక్కడికి వెళ్ళినా కూడా అందులోనూ మనకి చక్కగా పదాలని తెలిసేలాగా అభ్యాసం చేయిస్తున్నారు. అందుకనే భాగవతములు బయట ఎక్కడ చదివినా ఇప్పుడు అక్కడ హరేరగారం కానీ లేకపోతే ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో వాళ్ళు సేవించినా కూడా శబ్దం వినపడుతుంది తప్ప మనకి మిగతా ఏమీ తెలియవు. నాలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పదాలను మనం సొంతం చేసుకున్నట్టుగా కొద్దిగా అక్కడక్కడ వింటున్నట్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు చక్కగా. కాబట్టి ఓహో ఇంత గొప్పగా ఉందా అని అటువంటి చక్కటి తిరువారణ మాకు అనుగ్రహించినటువంటి మా ఉదయ స్వామి వారికి దాసోహములు. దాన్ని ఎంతో వివరంగా చెప్తానటువంటి మనకి చూడమణి గారికి కూడా దాసోహములు. ఎంతమంది చక్కగా
భక్తులు అమృతం తాగినట్లుగా ఉంటుందని వాళ్ళు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనకి కావాల్సింది ఏముంటుంది, వారు అన్నట్టుగా మంచి విషయాలు విన్నాం. ఇది ఒకటే భగవద్విషయం అంట, ఎన్నో శాస్త్రాలు అన్నీ ఉన్నా కూడా తిరువామిడి 7 వ్యాఖ్యానాన్నే భగవద్విషయం అని అంటారని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అందులో ఉండే విశేషాలు అలాంటివి, అటువంటి వాటిని మనం రోజు వారి ద్వారా వింటూ మనస్సులో మీరందరూ ధరిస్తున్నారు. అది చాలా గొప్పతనం. అది నిజంగా ఏదో విని వెళ్ళిపోవడం కాకుండా దాన్ని మనస్సులో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ విధంగా ఆడవారు స్పందించారో అన్ని గుర్తు చేసుకుంటూ ఆ దివ్యస్థలాలు మనం చేసుకుంటూ లేకపోతే చూస్తూ ఎలా అయినా సరే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ గోష్ఠి చక్కగా ఇలాగే మనకి 10 కాలాల పాటు జరగాలి. ఎంతో మంది చక్కగా చెప్పేటటువంటి వారు కూడా ఈ గోష్ఠి ద్వారా తయారవుతున్నారు కాబట్టి ఇది మరింత ముందుకు సాగుతూ ఉంటుంది. మన పెద్దలు అనుగ్రహించినటువంటి పూర్వాచార్యులు కానీ, అంటే పూర్వాచార్యులు మనకి చాలా దగ్గర వాడు గోపాలాచార్య స్వామి వారు, ఉదయ స్వామి వారు, వారి ద్వారా విన్నాం. వారి ప్రత్యక్ష శిష్యురాలటువంటి మన చూడామణి గారి ద్వారా విన్నాం. ఇవన్నీ కూడా మనకి చాలా అదృష్టం కలిగించేటువంటి విషయాలు. చాలా చాలా ఆనందంగా ఉండి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే అనుభూతులు చెప్తుంటే వారు అన్నట్టుగా అక్కడ ప్రత్యక్షంగా చూసినట్టే ఉంది మాకు కూడా. కానీ అక్కడ ఉండి ప్రత్యక్షంగా అనుభవిస్తే అది వేరనుకోండి. కానీ అంత అవకాశం మళ్ళా చాలా మంది కోరుకున్నారు. మేము కూడా అలాగే అవకాశం లభించాలని మళ్ళీ కోరుకుంటున్నాం. జయ శ్రీమన్. జయ శ్రీమన్. ధన్యవాదాలు స్వామి. ఏదైనా విశేషం ఉంటే తప్ప హ్యాండ్ రేస్ చేయరు లక్ష్మీ అవసరాలు గారు. ఒక చెప్పండి అమ్మా. దాసోహం స్వామి. అమ్మా దాసోహం మానసికంగా ఎంతసేపు అక్కడే ఉన్నా, ఆ 4 రోజులు మొత్తం అంతా అక్కడే ఉన్నట్టున్నాం కానీ ఇంట్లో ఉన్నట్టు అసలు లేవమ్మా. మా పిల్లలైతే అమ్మ నువ్వు ఏంటి, నువ్వు ఆ గది నుంచి బయటికి రావా, ప్రపంచంలోకి రావా, కాస్త ఈ ప్రపంచంలో ఉండమ్మా అని అంత ఉండిపోయాం ఈ గదిలో చేసుకుంటూరు. అందుకోసం అసలు ఆ మనసుకి అలా హత్తుకునేలా అమ్మగారు ఇవ్వబట్టి మాకు అవకాశం మనసుకి ఎక్కింది. కానీ లేకపోతే ఈ రాత్రులకి ఏం తెలుస్తుందో అమ్మ, రాయలాంటి మనసులు. కానీ అమ్మగారు చెప్పే విధానం నాకు తలకాయ ఇది వచ్చింది, అన్ని రకాలు వచ్చినప్పుడు అమ్మగారు చెప్పే విధానం వల్ల మనకు అంత మనసుకి ఎక్కిందండి. ఎటువంటి వారికైనా, పామరులకైనా సరే, ఏమి తెలియదు అలాంటి వాళ్ళకి కూడా అంత బాగా చెప్పబట్టి, చంటి పిల్లలకి చెప్పినట్లుగా అది 1కి 10 సార్లు చెప్పి, ఎక్కడ వస్తే అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పి, అందువల్ల అంత అనుభవం అందువల్లే కలిగింది అనుకుంటాను. మణిగారు చెప్పినట్టు అంతమందివి ఎవరిని విన్నా అంత ఆస్వాదించగలిగే ఇది అమ్మగారి ప్రవచనం వల్ల కలిగింది. అందరూ 10 మంది చేసినా కాదండి, అమ్మగారి ప్రవచనం మనసులో ఉండబట్టి వాళ్ళు చెప్పింది బాగుందన్న విషయం బుర్రకు తెలిసిందంతే. ధన్యవాదాలు. ఆఖరిగా నరేంద్ర స్వామి వారు ఉన్నారని. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠి నిన్న సాపాటు అయిపోయింది కదా, ఇవాళ అక్కర్లేదని అనుకోంగా. అలాగా నిన్న స్వామివారు తమ అనుభూతుల్ని ఆనందాన్ని వ్యక్తం చేసినా మళ్ళీ ఇవాళ వినాలనిపిస్తుంది, అందుకని పిలిపించారు స్వామి. అనుభూతులు ఏం లేదు. ఒకసారి రంగనాథ స్తోత్రం పఠించుకుని ముగించుకుందాం. సప్త ప్రగ శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరిషిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిర పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. కస్తూరీ కలితోర్ధ్వపుండ్రతిలకం కర్ణాంతలోలేక్షణం ముగ్ధస్మేర మనోహరాదరదళం ముక్తా కిరీటోజ్వలం పశ్యన్మానస పశ్యతోహర రుచే పర్యాయ పంఖేరుహం శ్రీరంగాధిపతే కథానువదనం సేవేయ భూయోప్యహం. కదాహం కావేరీ తట పరిసరే రంగనగరే శయానం భోగీంద్రే శతమకమణి శ్యామల రుచిం ఉపాసీనః
క్రోశన్ మధుమదన నారాయణ మురారే హరి గోవిందేత్యనితమను నేష్యామి దివసాన్ కదాహం కాచేరి విమల సలిలే వీత కలుషౌ భవేయం తత్తీరే శ్రమముషి వసేయం గణవనే కదా వా తత్పుణ్యే మహతి పులినే మంగళగుణం భజేయం రంగేశం కమలనయనం శేషశయనం పూగీకంఠద్వయస సరస స్నిగ్ధ నీరోపకంఠాం ఆవిర్మోదస్థిమిత శకునానూదిత బ్రహ్మఘోషాం మార్గే మార్గే పథిక నివిహై ఉంచమానాపవర్గాం పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రంగదాంనః న జాతు పీతామృతమూర్ఛితానాం నాకౌకసాం నందన వాటికాసు రంగేశ్వర త్వత్పురమాశ్రితానాం రథ్యాసునా అన్యతమో భవేయం అసంగీకృతస్య నికృష్ట జంతోః మిథ్యాపవాదేన కరోషి శాంతిం తథో నికృష్టే మహి సన్నికృష్టే కాం నిష్కృతిం రంగపతే కరోషి శ్రీరంగం కరిశైలమంజనగిరిం తాక్ష్యాద్రిసింహాచలౌ శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నారాయణం నైమిసం శ్రీమద్వారవతీ మధురాయోజ్జగయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం మునిః శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఎరేన్ స్వామి వారికి దాసోహం స్వామి మీకు భవిష్యత్ ఆచారాలు అన్నారు కానీ తిరుపనాళ్ళ వారిలాగా మీరు పాదాల దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి సేవించుకున్నారు. మా గోష్ఠి అందరికీ ఆ భాగ్యం కలిగేలాగా మాకు మంగళాశాసనం చేయండి స్వామి. జై శ్రీమన్నారాయణ. సమస్త సన్మంగళాన్ని. మామూలుగా ఒక మాట చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ 108 సార్లు అక్కడ సేవించుకోవాలన్న ఆ కోరిక తీరని దాసుడికి మళ్ళీ చివరిలో శ్రీరంగనాథ స్తోత్రాన్ని అనుగ్రహింపజేశారు. చాలా ఆనందంగా ఉంది సార్. సరే, రేపు మళ్ళీ 7 ఆ శ్రీరంగనాథుడి సన్నిధిలో కంగులం పగలం సేవించుకోవడం మాకు కలిగినటువంటి భాగ్యం. ఇద్దరం కూడా అక్కడ నుంచి పుస్తకం తీసుకురావడంతో కోశం తీసుకురావడంతో ఆవిడ అక్కడ ఆ రంగనాథుడి యొక్క పత్తుని కూడా మేము సేవించాం గోష్ఠి అందరి తరపున. భవిష్యత్ ఆచారాలు కాబట్టి ఆ కైంకర్యశ్రీ అంతా మీ దగ్గర ఉంది. మరి అది సార్ అమ్మా గోదాదేవి ఏమిటి చెప్పమ్మా. జై శ్రీమన్నారాయణ. దాసోహం పిన్ని. నేను ఆచార్యుల వారితోటి వారిజికి వెళ్ళాను. చెప్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటే జరుగుతుంది అనే దానికి ఇదే నిదర్శనం. ఆవిడెవరో చెప్పారు. అలాగాను ఈవిడితో వెళ్ళి మా అబ్బాయికి ఉపనయనం అవ్వాలి స్వామి అని అక్కడ స్వామిని ప్రార్థించాను. ఎప్పటి నుంచో మేము ప్రయత్నాలు చేస్తున్నాం, అవ్వడం లేదు. అమ్మగారితో వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. చేసి ఇంటికి వచ్చి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా ప్రార్థన చేశాను అని. అవుతుందమ్మా అన్నారు ఆవిడ. అన్నట్లుగానే చాలా అద్భుతంగా ఎంత రంగరంగ వైభవంగా అయిందో అది అసలు నేను ఊహించలేనిది. అలాగాను అమ్మగారితోటి శ్రీరంగం, అమ్మగారితోటి బదరి, ఇవన్నీ రామకృష్ణ సేవింపజేయాలని కోరుకుంటున్నాను. ఆళ్లవారి తిరునగర్ నుంచి ఇంకా వచ్చినట్టుగా లేదు, మాకు అక్కడే ఉన్నట్టుంది ఆ అనుభూతి. అద్భుతం. ఇంకా అసలు అది జీవితంలో మరి మర్చిపోలేని సంఘటన. పెరుమాళ సేవ ఏంటి, అమ్మగారితో ఏమిటి, పారాయణలు ఏమిటి, చాలా అత్యద్భుతం. ఇంకా అసలు నాకైతే మాటలు రావడం లేదు. నిన్న శ్రీరంగం గురించి అడుగు అడుగున మీరు చూస్తే అయ్యో ఎంత మిస్ అయిపోయాను, ముందు నేను కూడా వెళ్ళవలసింది అని అనిపించేసింది. అమ్మగారు ఆశీస్సులు మా మీద. సరే అయితే
జై శ్రీమన్నారాయణ.